హలో ఫ్రెండ్స్, నేను సౌజన్య. వెల్కమ్ టు మై ఛానల్ గ్రోప్లాంట్స్. ఈరోజు మనము ఇండోర్ ప్లాంట్స్కి అతిపెద్ద శత్రువైనటువంటి మీలీబగ్స్ గురించి తెలుసుకుందాము. అసలు ఏంటి మీలీబగ్స్, ఇంకా వీటి నేచర్ ఏంటి, ఇవి మన మొక్కలను ఎలా అటాక్ చేస్తాయి, ఎలా నిర్జీవం చేస్తాయి, ఒకవేళ మన ఇండోర్ ప్లాంట్స్ అనేవి మీలీబగ్స్తో అటాక్ అయినప్పుడు మనము దాని నుంచి మనం ఎలా కాపాడుకోవాలి మన చెట్టుని అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో తెలుసుకుందామా. మీలీబగ్స్ అటాక్ అనేది ఎలా అయినా జరగచ్చండి. లైక్ గాలిలో కానీ వచ్చి మన మొక్కల మీద చేరచ్చు, లేకపోతే మనము యూజ్ చేసిన సాయిల్ ఒకవేళ ఇన్ఫెక్ట్ అయి ఉంటే కనుక దానిలో నుంచి కూడా మీలీబగ్స్ ఎగ్స్ కానీ అందులో ఉండుంటే అలాగా కూడా మీలీబగ్స్ అటాక్ అవ్వచ్చు. లేకపోతే మనము నర్సరీ నుంచి మొక్క తెచ్చుకునేటప్పుడు అది ఆల్రెడీ మీలీబగ్స్తో ఇన్ఫెక్ట్ అయి కూడా ఉండొచ్చు. అందుకే నేను ఎప్పుడు ఏం చెప్తానంటే, నర్సరీ నుంచి మొక్కలు తెచ్చుకునేటప్పుడు లీవ్స్ వెనకాల కానీ, కాండం దగ్గర కానీ, లేకపోతే రూట్స్ దగ్గర కానీ చాలా జాగ్రత్తగా పరిశీలించి మనము మొక్కల్ని ఎంచుకోవాలి. అలా ఎంచుకున్నట్లయితే అన్నెసరీగా ఇలాంటి ప్రాబ్లమ్స్ని అయితే అవాయిడ్ చేయొచ్చు. ఒకవేళ మన ఇంటికి వచ్చాక ఇలాంటి అటాక్ జరిగితే ఏం చేయాలి అనేది ఇప్పుడు చూద్దాము. మీలీబగ్స్ అనేవి రెండు రకాలుగా ఉంటాయండి. ఒకటి వచ్చేసి లీవ్స్ మీద ఇంకా మొక్క యొక్క కాండం మీద అటాక్ అయ్యి ఆ మొక్కని నిర్వీర్యం చేసేవి ఒక రకమైనటువంటి మీలీబగ్స్ అయితే, రూట్స్ దగ్గర ఉండి మట్టి లోపల ఉండి అక్కడ ఉన్న రూట్స్ని డ్యామేజ్ చేసేవి ఇంకొక రకమైనటువంటి మీలీబగ్స్. ఈరోజు మనము మొక్క పైన ఉండి, అంటే ఆకుల పైన కానీ కాండం పైన కానీ ఉండేసి లీవ్స్ వెనకాల కానీ ఉండి మొక్కని నిర్వీర్యం చేసే మీలీబగ్స్ని మనము ఎలాగ దూరం చేసుకోవాలి అనేది మనం చూద్దాము. వీటిని మీరు జనరల్గా హిబిస్కస్ ప్లాంట్ అంటే మందార మొక్కల మీద కానీ, లేకపోతే జరబరా ప్లాంట్స్ కానీ, ఇంకా మోస్ట్లీ ఫ్లవరింగ్ ప్లాంట్స్ మీద చూస్తూ ఉంటామండి. అలా కాకుండా మనము ఇండోర్ మొక్కల మీద కూడా లైక్ మాన్స్టర్ అడెన్సోని కానీ, నేను చెప్పాను కదా నేను ఆన్లైన్లో పర్చేస్ చేసినప్పుడు మాన్స్టర్ అడెన్సోని ప్లాంట్ అనేది ఇన్ఫెక్ట్ అయ్యింది అనేసి, సో దాన్ని కూడా నేను ఎలాగ కాపాడుకోగలిగాను అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బేసిక్గా ఏంటి అని అంటే, ఈ మీలీబగ్స్ అనేవి ఎలాంటి ప్లాంట్నైనా కానీ అటాక్ చేయగలవు. బట్ వాటికి ఇష్టమైన మొక్కలు అనేవి కొన్ని ఉంటాయి. నేను చెప్పాను కదా మందార మొక్క, జరబరా ఇలాంటి మొక్కలు అయితే ఇంకా చాలా అటాక్ అవుతూ ఉంటాయి అన్నమాట మీలీబగ్స్తోని. బేసిక్గా మీలీబగ్స్కి వచ్చేసి వామ్ ఉండి, లేకపోతే మాయిస్ట్ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఉండి ఇలా ఉంటే ఏంటంటే వాటికి చాలా ఇష్టము. సో మనం యాక్చువల్గా ఇండోర్లో మొక్కలు పెట్టుకున్నప్పుడు మనము స్ప్రే చేస్తూ ఉంటాం కదండి, మాయిస్ట్ ఉండాలి, చుట్టూ ఉన్న వాతావరణంలో మనకి మాయిశ్చర్ కంటెంట్ బాగా పెరగాలి అనో, లేకపోతే ఏదో ఒక రీజన్తో లీవ్స్ క్లీన్ చేయడానికనో మనం స్ప్రే చేస్తూ ఉంటాం కదా. సో అలాంటి స్ప్రే చేసినప్పుడు ఒక రకమైనటువంటి మాయిస్ట్ వార్మ్ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ తయారవుతుంది కదా. ఒకవేళ మొక్కల మీద మీలీబగ్స్ అనేవి ఉండినట్లయితే కనుక అవి చాలా ఎక్కువయ్యే ఆస్కారం ఉంటుందన్నమాట. బేసికలీ ఇండోర్ ప్లాంట్స్కి ఎండ అనేది చాలా ఎక్కువగా తగలదు. అండ్ మనము ఎలాంటి ఎన్విరాన్మెంట్ అయితే క్రియేట్ చేస్తామో ఆ ఎన్విరాన్మెంట్ మీలీబగ్స్ ఇష్టపడేలా ఉంటుంది. అందుకే ఫస్ట్ మనం మీలీబగ్స్ని ఎలాగ అవాయిడ్ చేయొచ్చు అని అంటే, నర్సరీ దగ్గరనే మనం మొక్కని జాగ్రత్తగా చూసుకొని తెచ్చుకుంటే ఫస్ట్ అవాయిడ్ అనేది మనం అక్కడ చేసిన వాళ్ళం అవుతాము. సో అలా కాకుండా అసలు మీలీబగ్స్ ఒకవేళ అటాక్ అయిపోయాయి అనుకుందాము, అసలు వాటి నేచర్ ఏంటి, ఒకవేళ మీలీబగ్స్ అటాక్ అయితే వాటి మీద యాంట్స్ అనేవి ఎందుకు అటాక్ అవుతాయి అంటే, మీలీబగ్స్ యాంట్స్ రెండు కలిసి మొక్క మీద ఎందుకు వాటి రాజ్యాన్ని నిర్మించుకుంటాయి అనేది కూడా మనం తెలుసుకుందాం ఇప్పుడు. మీలీబగ్స్ది సైంటిఫిక్ నేమ్ వచ్చేసి ప్లానోకోకస్ సిట్రి అండి. సో వీటి మీద బేసికల్లీ ఏదైతే బగ్ ఏదైతే ఉంటుందో దాని మీద వైట్ వ్యాక్సీ పౌడర్ కోటింగ్ టైప్లో ఉంటుంది. సో ఈ వ్యాక్సీ కోటింగ్ ఏదైతే ఉంటుందో అది మీలీబగ్స్ని ప్రెడేటర్స్ నుంచి కానీ, లేకపోతే మనం ఏదైనా స్ప్రే చేసినప్పుడు దాని నుంచి కానీ కాపాడడానికి చాలా హెల్ప్ చేస్తుంది. ఆ వ్యాక్సీ కోటింగ్ వల్లనే మీలీబగ్స్ని నిర్మూలించడం అనేది మనకి కష్టతరంగా మారుతుంది. ఎందుకంటే మనము ఏదైనా స్ప్రే చేసినప్పుడు ఆ వ్యాక్సీ కోటింగ్ ఏదైతే ఉంటుందో అది లోపల ఏదైతే శరీరం ఉంటుందో మీలీబగ్స్ది దాన్ని కాపాడుతుంది అనమాట. మీలీబగ్స్ మన మొక్కల్ని ఎలా అటాక్ చేస్తాయి అని అంటే, మొక్కల లీవ్స్లో కానీ, లేకపోతే దాని కాండంలో ఉండే జ్యూసెస్ ఉంటాయి కదండి, అవి మొక్కకి అవసరమైనటువంటి ఏవైతే లిక్విడ్స్ ఫామ్ చేసుకుంటుందో ఆ లిక్విడ్స్ని మీలీబగ్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. తీసుకొని అవి హనీ డ్యూని అది విసర్జితం చేస్తుంది. సో ఈ హనీ డ్యూ ఏదైతే ఉంటుందో అవి మనకి యాంట్స్కి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఆ హనీ డ్యూ ఏదైతే ఉంటుందో అది యాంట్స్కి ఫుడ్గా ఉపయోగపడుతుంది అనమాట. సో బేసికల్లీ ఏమవుతుంది అని అంటే,
మనకి చెట్టు యొక్క రసం ఏదైతే ఉంటుందో అది మీలీబగ్స్కి యూజ్ అవుతుంది. ఆ మీలీబగ్స్ విసర్జితం ఏదైతే ఉంటుందో అది యాంట్స్కి యూజ్ అవుతుంది. సో యాంట్స్ ఇన్ రిటర్న్ ఏం చేస్తాయి అని అంటే మీలీబగ్స్ని వేరే ఎలాంటి శత్రువులు దాని మీద అటాక్ కాకుండా కానీ లేకపోతే ఇంకెలాంటి జీవులు అటాక్ కాకుండా అవి కాపాడుతూ ఉంటాయి అన్నమాట. సో అందుకని ఏమవుతాయి అని అంటే మీలీబగ్స్ యాంట్స్ ఎప్పుడు కూడా మనకి కలిసి కనిపించడానికి రీజన్ అదనమాట. సో ఇదేంటంటే మ్యూచువల్ రిలేషన్, ఒక సింబయోటిక్ రిలేషన్షిప్లో అవి రెండు కూడా ఉంటాయి కాబట్టి మనకి వాటిని నిర్మూలించడం అనేది ఒక పెద్ద టాస్క్ లాగా అయిపోతుంది. ఓన్లీ 1 or 2 మీలీబగ్స్ ఉన్నాయనుకోండి, వాటిని మనం సింపుల్గా క్లీన్ చేసేస్తే లీవ్స్ని కానీ కాండంని కానీ మనకి సరిపోతుంది. అలా కాదు, చాలా ఎక్కువ ఇన్ఫెక్ట్ అయిపోయింది మన ప్లాంట్ అన్నప్పుడు అది మనకి చాలా పెద్ద టాస్క్గా మారుతుందన్నమాట. సో అదండి మీలీబగ్స్కి యాంట్స్కి ఉన్న రిలేషన్. మీలీబగ్స్ ఉన్నప్పుడల్లా యాంట్స్ ఎందుకు ఉంటాయి అని అంటే ఈ పర్టికులర్ రిలేషన్షిప్ వల్ల అనమాట. సో ఈ రిలేషన్షిప్ అనేది అలానే కంటిన్యూ అవుతుంది. మీలీబగ్స్ అనేవి పెరుగుకుంటూ పోతాయి, యాంట్స్ అనేది పెరుగుకుంటూ పోతాయి. సో ఇలా అయినప్పుడు ఏంటంటే మన మొక్క కూడా మొత్తం నిర్జీవం అయిపోయి చనిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో అందుకని మనము ఎలాంటి రిస్క్ చేయకుండా మీలీబగ్స్ అటాక్ అయింది అని తెలియగానే మనము మొక్కని చాలా చిన్న దశలోనే అంటే 1-2 మీలీబగ్స్ని మనము చూసినప్పుడే మనం వాటిని కనుక మనము నిర్మూలించగలిగితే అక్కడికి ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. అలా కాదు అని చాలా ఎక్కువైపోయాయి అనుకోండి, అప్పుడు మనము రకరకాలైనటువంటి సొల్యూషన్స్ యూజ్ చేయాల్సి వస్తుంది. అసలు ఈ మీలీబగ్స్ ఎందుకు ఇంత ప్రమాదకారి అని అంటే అది మొక్క తయారు చేసుకున్నటువంటి ఫుడ్ని తీసుకోవడమే కాకుండా ఫోటోసింథసిస్ జరగకుండా అది అడ్డుపడుతుంది అనమాట. దానివల్ల మొక్క అనేది చాలా నిర్వీర్యంగా తయారవుతుంది. సో దాంతోపాటే యాంట్స్ అనేది చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది కదా మనకి, అవి ఒకవేళ ఉన్నాయి అని అంటే. సో అదే అనమాట. సో ఈ రెండింటిని మనము ఆ రిలేషన్షిప్ని ఎలాగో మనం విడదీయలేము. సో ఆ మొక్కని మీలీబగ్స్ ఒకవేళ అటాక్ అయినప్పుడు మనము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది చెప్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక చెప్పినప్పుడు నర్సరీ నుంచి తెచ్చినప్పుడే మనము మీలీబగ్స్ లాంటివి ఏమీ లేకుండా జాగ్రత్తగా నర్సరీలోనే మనం చూసుకొని మొక్కను తెచ్చుకోవడము ఒక విషయము. ఒకవేళ మన మొక్కలో మీలీబగ్స్ ఉన్నాయి, అది మొక్క ఇన్ఫెక్ట్ అయి ఉంది, ఇంకా స్టార్టింగ్ స్టేజ్లోనే ఉంది అని అనుకున్నప్పుడు ఫస్ట్ మనం చేయాల్సిన విషయం ఏంటి అని అంటే మొక్కని ఐసోలేట్ చేయాలి. సో ఆ పర్టికులర్ మొక్కని ఐసోలేట్ చేసేయాలి ఫస్ట్. సో దట్ ఏంటంటే మీలీబగ్స్ అనేవి గాలి ద్వారా ఇంకొక మొక్కకి ఈజీగా వెళ్ళిపోతూ ఉంటాయి. సో మనం ఐసోలేట్ చేయడం వల్ల వేరే మొక్కలు ఇన్ఫెక్ట్ అవ్వకుండా ఉంటాయి. అది ఫస్ట్ థింగ్. అలా ఐసోలేట్ చేశాక మీలీబగ్స్ అనేవి ఎంతవరకు అటాక్ అయి ఉన్నాయి, ఓన్లీ లీవ్స్ వెనకాల ఉన్నాయి, లేదు అని అంటే ఓన్లీ కాండం దగ్గర ఉన్నాయి, అసలు ఎలా ఉంది. మీలీబగ్స్ అనేవి చాలా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాయి, ఒక 5-6 ఉన్నాయి అంతే, చాలా తక్కువ ఇన్ఫెక్ట్ అయింది అని అనుకుందాం అనుకోండి. అప్పుడు మనం నీట్గా మనం ట్యాప్ కింద పెట్టేసేసి మొక్కని నీట్గా కడగడము, ఇంకా లీవ్స్ని నీట్గా తుడవడం, మొక్కని మనం కంప్లీట్గా క్లీన్ చేసుకోవడం వల్ల స్టార్టింగ్ స్టేజ్లో ఒకవేళ మీలీబగ్స్ ఉంటే అవి తొలగిపోతాయి. నెక్స్ట్ ఇన్ఫెక్షన్ అనేది కొంచెం ఎక్కువగా ఉంది అని అనుకుందాము, అంటే లీవ్స్ వెనకాల ఇంకా కాండం మీద మనం మీలీబగ్స్ ఎక్కువ స్పాట్ చేసాము, ఇంకా మనం క్లీన్ చేసినా కానీ రిపీటెడ్గా వస్తున్నాయి అనుకుందాము. సో అలాంటప్పుడు ఏంటి అని అంటే మనము 1 లీటర్ వాటర్లో 1 టీ స్పూను ఎనీ లిక్విడ్ సోప్ సొల్యూషన్, హ్యాండ్ వాష్ అయినా మీరు యూజ్ చేయొచ్చు, లేకపోతే మీరు డిష్ వాషర్ అయినా యూజ్ చేయొచ్చు, షాంపూ అయినా యూజ్ చేయొచ్చు. ఈ మూడిట్లలో ఏదైనా కానీ 1 టీ స్పూను మనం అందులో వేసి, అంటే 5 to 10 ml వేసి, నెక్స్ట్ వచ్చేసి ఒక 1 టీ స్పూన్ నీమ్ ఆయిల్, ఆ మూడిటి మిశ్రమంని బాగా కలుపుకొని దాన్ని మనము ఈవినింగ్ టైంలో స్ప్రే చేసినట్లయితే కనుక మీలీబగ్స్ అనేవి తొలగిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఈ మీలీబగ్స్ అనేవి ఫస్ట్ టైం మనం స్ప్రే చేయగానే వెళ్ళే ఛాన్సెస్ అనేవి చాలా తక్కువ అండి. ఒకవేళ ఇన్ఫెక్షన్ అనేది తక్కువగా ఉన్నా కానీ మీరు రిపీటెడ్గా చూసుకుంటూ ఎవ్రీ వీక్ మీరు ఈ స్ప్రే అనేది చేస్తూ ఉండాలి. అలా మనం కొన్ని వారాలు చేశాక మాత్రమే మీలీబగ్స్ అనేవి కంప్లీట్గా తొలగిపోతాయి. ఒకవేళ ఇన్ఫెక్షన్ అనేది చాలా ఎక్కువగా ఉంది, మీరు జస్ట్ క్లీన్ చేసినా కానీ కడిగినా కానీ పోవట్లేదు అని అనుకుంటే నేను ఒక సొల్యూషన్ చెప్తాను. ఈ సొల్యూషన్ యూజ్ చేస్తే డెఫినెట్గా మొక్క అనేది చాలా క్లియర్గా అయిపోయి మళ్ళీ మీలీబగ్స్ అటాక్ అనేది జరగకుండా అది హ్యాపీగా ఉంటుందన్నమాట. సో ఆ సొల్యూషన్ ఏంటి అని అంటే 500 ml వాటర్లో 1/2 టీ స్పూను ఎనీ లిక్విడ్ సోప్, అండ్ నెక్స్ట్ వచ్చేసి 1 టీ స్పూన్ నీమ్ ఆయిల్, నెక్స్ట్ వచ్చేసి 250 ml హ్యాండ్ శానిటైజర్ లేకపోతే ఆఫ్టర్ షేవ్ లోషన్. ఈ రెండింటిని ఏమంటారంటే రబ్బింగ్ ఆల్కహాల్ అంటారండి. సో ఈ రబ్బింగ్ ఆల్కహాల్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే మీలీబగ్స్ మీద ఉన్న వ్యాక్స్ కోటింగ్ అనేది కరిగిపోవడం జరుగుతుంది. సో అది కరిగిపోయాక మన లిక్విడ్ సోప్ సొల్యూషన్ ఏం చేస్తుంది అని అంటే మీలీబగ్స్ మళ్ళీ మొక్కని అతుక్కోకుండా ఒక రకమైనటువంటి లేయర్ క్రియేట్ చేస్తుంది. సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఎంత ఎక్కువగా ఉన్నా కానీ మీలీబగ్స్ అవి రాలిపోవడం జరుగుతుంది, కరిగిపోవడం జరుగుతుంది. సో ఈ పర్టికులర్ మిక్స్ ఏదైతే ఉంటుందో చాలా పవర్ఫుల్గా యూజ్ అవుతుందండి. ఇందులో ఉన్న వేప నూనె కానీ రబ్బింగ్ ఆల్కహాల్ కానీ
అన్నీ కూడా పర్ఫెక్ట్ మిక్చర్ అనమాట. ఒకవేళ మీలీబగ్స్ ఇన్ఫెస్టేషన్ అనేది చాలా ఎక్కువగా ఉన్నప్పుడు ఇలాంటప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి అంటే, మీరు ఈ పర్టికులర్ సొల్యూషన్ తయారు చేశాక మొక్క యొక్క ఒక లీఫ్ మీద స్ప్రే చేసి దాన్ని 2 అవర్స్ అబ్జర్వేషన్లో పెట్టండి. 2 అవర్స్ అబ్జర్వేషన్లో పెట్టాక ఆ పర్టికులర్ లీఫ్ అనేది ఎలాంటి సైన్స్ అంటే ఎల్లోగా మారిపోవడం కానీ, మాడిపోవడం కానీ, లేకపోతే డ్రూపింగ్ అయిపోవడం కానీ, వడలిపోవడం కానీ ఇలాంటి సైన్స్ ఏమీ లేవు. మీలీబగ్స్ అనేవి ఎలాగో వెళ్ళిపోతాయి. సో ఇలాంటి సైన్స్ ఏమీ చూపించలేదు అని అంటే మీరు యూజ్ చేసిన సొల్యూషన్ అనేది పర్ఫెక్ట్గా ఉంది అని. అలా కాకుండా ఒకవేళ మొక్క అనేది మాడిపోయినట్టు కానీ, ఎల్లోగా మారిపోయినట్టు కానీ అయితే కనుక యూజ్ చేసిన సొల్యూషన్ది స్ట్రెంత్ తగ్గించండి. అంటే 500 ml వాటర్ చెప్పాను కదా, సో దానిలో మీరు ఇంకొంచెం 750 ml వాటర్ యాడ్ చేశారనుకోండి, దాని స్ట్రెంత్ అనేది తగ్గుద్ది. సో ఈ పర్టికులర్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మొక్క తీరుని బట్టి, దానికి ఉన్న స్ట్రెంత్ని బట్టి మనం యూజ్ చేసే సొల్యూషన్ డిపెండ్ అయి ఉంటుంది. సో నేను చెప్పిన సొల్యూషన్ని మీరు యాజ్ ఇట్ ఈజ్, కాంపోనెంట్స్ అయితే యాజ్ ఇట్ ఈజ్ వాడచ్చు, బట్ స్ట్రెంత్ అనేది మీ మొక్క కండిషన్ని బట్టి యూజ్ చేసుకోండి. బేసికల్లీ ఒక టెస్ట్ అనేది మనం చేసుకున్నాము అని అంటే ఆ మొక్కకి అది సరిపోతుందా లేదా అనేది అర్థమవుతుంది. సో అలా టెస్ట్ చేసుకున్న తర్వాత లీఫ్ హ్యాపీగా ఉంది, ఏమీ కాలేదు అనుకున్నప్పుడు మీరు ఎంటైర్ మొక్క మీద స్ప్రే చేసుకోవాలి. సో ఇలా స్ప్రే చేసుకోవడం వల్ల మీలీబగ్స్ అనేవి దాని మీద ఉన్న వ్యాక్స్ లేయర్ పోతుంది అండ్ అవి మళ్ళీ అంటుకోకుండా అయిపోతాయి. కంప్లీట్గా మీలీబగ్స్ అనేవి మూలంగా నిర్మూలించగలుగుతుంది. ఒకవేళ మీరు ఇది చేశాక కూడా అవ్వలేదు అని అంటే నెక్స్ట్ వీక్ మళ్ళీ సేమ్ ప్రాసెస్ని రిపీట్ చేయండి. సో ఒకసారి చేస్తారు, 1 వీక్ మీరు అబ్జర్వేషన్లో పెడతారు, మళ్ళీ నెక్స్ట్ వీక్ చేస్తారు. సో ఇలా చేయడం వల్ల మొక్కని డెఫినెట్గా మనము కాపాడుకోగలుగుతాము. బట్ ఒక విషయం మీరు ఎప్పుడైనా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అని అంటే, మీలీబగ్స్ ఇన్ఫెస్టేషన్ అనేది ఎప్పుడు కూడా చాలా ఎక్కువగా అయిపోయింది అని అంటే మాత్రం మొక్కని సర్వైవ్ చేయడం అనేది చాలా కష్టతరంగా మారుతుంది అండ్ ఒక్కోసారి అది బతకకపోవచ్చు. బట్ నేను చెప్పిన జాగ్రత్తలు తీసుకుంటే మీలీబగ్స్ని స్టార్టింగ్ దశలో కానీ, లేకపోతే కాస్త ఎక్కువగా ఉన్నప్పుడు కానీ ఈ పర్టికులర్ సొల్యూషన్స్ అనేవి 100% వర్క్ అవుతాయి అన్నమాట. అదండి ఈ రోజటి వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Groplants. థ్యాంక్ యూ.